ఇవాళ అడవి భూములను కట్టబెట్టిండ్రు. అంత హీనమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొడంగల్లో జరిగిన చిల్లర లెక్కలకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఏమైతో కానీ అంటే ఏమైంది ఏమి కాదు. మీ రాజ్యం ఫాసిస్టు పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఏది అవసరం ఉందో అది చేస్తారు తప్ప మీరు చెప్పినట్టు చేయడానికి లేదు సర్కార్. మీ నాయన మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరు కలిసిండు, ఏ ప్రపోజల్ పెట్టిర్రు? రాష్ట్రాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నకు అల్లునికి కట్టబెడతానికి ఈ భూమి చేసిన చెప్తా ఉన్నావు. నీ వెనకాల ఎంత ఉంది? నీ బావ ఆక్రమించుకునేది ఎంత, నువ్వు ఆక్రమించుకునేది ఎంత, నీ చెల్లె ఆక్రమించుకునేది ఎంత, మందులో పెట్టోడు చెట్టలు పెట్టుకొని తిరిగేటోడు ఆక్రమించుకునేది ఎంత? తెలంగాణ రాకముందు మీ ఆస్తులని, తెలంగాణ వచ్చాక మీ ఆస్తులని. నీ కొడుకు పేరు 30 ఎకరాలు ఉంది, ఏడకొచ్చింది? ఆ పిల్లగారి వయసు ఎంత? ఈ విధంగా 10 సంవత్సరాలుగా తెలంగాణను దోసుకొని దొంగలైన మీరు. అందుకే ప్రజలు కర్ర కాసి వాత పెడితే ఆ వాతలు ఇంకా మాంతలేవు. ఇవాళ మీరు లగచర్ల కాడ చేసిన తతంగం ఏంటిది? మీ కుట్రలు కుతంత్రాలు ఇక జల్లవు. మీరు గట్టిగా చేసి ఏదో చేస్తే ముఖ్యమంత్రి మీద మేము సవాల్ చేయొచ్చు అనుకుంటున్నాం, కానీ నీ సవాల్ స్వీకరించడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా లేరు. మీరు చేసిన చిల్లర లెక్కలు స్టార్ట్ చేసిన మీరు అంత చిల్లర లెక్కలు మీ రాజ్యం మొత్తం తీస్తే ఒక్కరు కూడా బయట తిరిగారు, మొత్తంలో కూడా పడతారు. ఇవాళ మీరు ప్రాజెక్టులు కట్టమని చెప్తా ఉన్నారు. ఇవాళ మేడిగడ కూడా బొర్రె పడేది, పోయి తరకా పెట్టి చుట్టుకోవాలా? ఆ బొర్రెని తరకా పెట్టు. ఎవరు తిన్నాడు సొమ్ము? ఎక్కడ పోయిందో సొమ్ము? ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు నెర్రలు పెట్టాయి? ఎందుకు త్వరలు పడ్డాయి? అది చెప్పాను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు. ఏ పేదం దగ్గర పోయింది మీరు? ఇవాళ కొడంగల్లో ముఖ్యమంత్రిగా వారు ఈ కొడంగల్లో కూడా నేను ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ నీ అయ్యే దారాదత్తం చేసినట్టు ఆ ఊరి పోయి 10 లక్షలు ఇచ్చాడు. ఏం ఆ సొమ్ము ఇవాళ ఎక్కడ పంజాబ్ నీ అయ్యే చుట్టం ఉండాలి, ఆప చుట్టం ఉండాలి. ఈ 30 కోట్ల రూపాయలు తీసుకో పంజాబ్లో పంచిపెట్టావు. ఎవరు సొమ్మరి పంచిపెట్టావు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం ఎక్కడున్నా ఏమైనా కూడా తెలంగాణ ప్రజల కోసమే ఇవాళ పాటుపడతా ఉంది. అభివృద్ధి చేయాలి. ఈ దుర్మార్గమైన పాలన పోయింది. మనం కూడా ఒక తరికల ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మన ప్రభుత్వం ఈ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు చేసేదేంటి? తెలంగాణ పొద్దుదాకా ఫోన్లు మాట్లాడి లగచర్ల కాడ కలెక్టర్ మీద, కలెక్టర్లు అంటే ఏమనుకుంటున్నావు? నీ కాలు మొక్కినోడు కలెక్టర్ కాదు. ఇవాళ కలెక్టర్ మీద, లా అండ్ ఆర్డర్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, ఒక రాజకీయ ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మీద మీరు దాడి చేయడం జరిగింది. కలెక్టర్ అంటే మేజిస్ట్రేట్ జిల్లాకు వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద మీరు దాడి చేసినారు. తప్పకుండా దాని పనిష్మెంట్ ఉంటుంది. ఇవాళ మీరు మీ దగ్గర కలెక్టర్ ఉంటే కాలు మొత్తం వరకు ఎమ్మెల్సీ ఇచ్చినావు. ఇవాళ ఇక్కడ ఉన్న కలెక్టర్ లేరే, టిక్కిలిపడే ఉన్న కలెక్టర్స్. అటువంటి కలెక్టర్ మీద మీరు ముసుగులు వేసుకొని వచ్చి, రైతుల ముసుగులు వేసుకొని వచ్చి, తప్పదాలు ఇచ్చి, గొడ్డలు కత్తులు తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చొని కలెక్టర్ మీద దాడి చేస్తావు. అక్కడ ఓఎస్జీ ఉంటాడు వెంకరెడ్డి గారు మీద దాడి చేస్తారు. మీరు తెలంగాణ ఇవాళ కొడంగల్ బాగుపడాలా లేదా చెప్పండి. మీకు మీరు చిల్లర లెక్కలు బంద్ కాకపోతే దానికి బదులు ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు కనుక కన్ను తెరిస్తే మచ్చి పూర్తయిపోతారు. జాగ్రత్త. అందుకోసం మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని పొరలు పడినా, నువ్వు నీ బావ ఎందుకు నీ ఏ సపోర్ట్ లేదు? నోరు మూసుకునేందుకు?
ఇంత జరుగుతుంది ఒక్క మాట లేదే. నీ చెల్లె జైలుకి వచ్చిన ఒక్క మాట లేదే. కనుక దోసుకుని దాచుకుని మూసుకోండి. మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజాపాలనను చిన్నభిన్నం చేయాలంటే రేవంత్ రెడ్డిని ఒక్కరు కూడా కదిలేయలేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కడి కూడా కదిలేయలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంటి నిద్ర లేకుండా రేయింగ్ బౌల్ తిరుగుతా ఉన్నాడు ఈ ప్రజల కోసం. ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ కూడా లేదు. ఇవాళ లగచర్ల కాడ నువ్వైతే మహారాష్ట్రలో పోయి ప్రచారం చేస్తావు. నీ పార్టీ ఎంత, నువ్వెంత, నీ బతికెంత. నీ పార్టీ ఎంత, నువ్వెంత, నీ బతికెంత. నీది కోటెంత పార్టీ. భారత జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఇవాళ మీరేమో పోయి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీరు చేసిన నేరాలకు, మీరు చేసిన తతంగాలకు, మీరు చేసిన బోకరిజానికి మొత్తం ఏడు జైలు పడతామని ఇవాళ మోడీ చుట్టూ అమిత్ షా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మీ పాలన మీ కుటుంబం కోసం సాగింది. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఈ తెలంగాణ ప్రజల కోసం సాగుతూ ఉంది. అది మీకు ఓర్వలేకపోతా ఉన్నారు. మీరు ఓర్చినా ఓర్వలేకపోయినా కింద పడ్డా మీద పడ్డా ఏం చేయలేదు ప్రభుత్వాన్ని. ఇది ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం. నీ ఏం నిర్ణయించింది కాదు, నువ్వు నిర్ణయించింది కాదు, నీ బావ నిర్ణయించింది కాదు. అందుకోసం కాకపోతే ఇప్పుడు మీ బావని పంచాయతీ పెట్టుకోండి. అధ్యక్షుడు మా కేసీఆర్ మూడో పడితే అధ్యక్షుడు నేను కావాలా, మా బావ అవుతాడా, మా బావ గారు మాటలు ఎక్కువ మాట్లాడితే నేనైతున్నా, నేను కర్మ, మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. అందుకోసమనే లగచర్ల మీద జరిగిన దాడిలో ముసుగు దొంగలు తయారు చేసి కత్తులు తీసుకొచ్చి గుడ్డలు తీసుకొచ్చి ఇవాళ మీరు దాడి చేస్తారు. ఈ దాడి మీ దౌర్భాగ్యమైన ఆలోచన విధానానికి నిదర్శనం. దాడి బదులు తీరుతుంది. అందుకోసం మళ్ళీ నోరు తెరిచి అక్కడిక్కడ ఇష్టమైన మాట్లాడితే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ నిజంగా అల్లల్లుడికి అన్నకు భూమి కానీ కొడగాలి కానీ ఉన్నది. అల్లల్లుడికి భూమికి అండగడతానికి మీరు ఎక్కడ భూములు ఉన్నాయి? మీరు ఏడ దోచుకున్నావు? ఇవాళ నువ్వు ఐటీ కంపెనీలు పెట్టావు. ఎన్ని ఐటీ కంపెనీలని దమ్ముంటే, ధైర్యం ఉంటే ఎన్ని ఐటీ కంపెనీలు షేర్లు బయటపెట్టు. నువ్వే కనుక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, తెలంగాణ ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే, మీరు ఎన్ని కంపెనీలలో బినామీ పేరు పెట్టుకొని ఎన్ని కంపెనీలు పెట్టారు చెప్పండి. ఎన్ని ఎకరాల భూమి కబ్జా చేసింది చెప్పండి. అది లేదు. మళ్ళీ దోసుకుందాం, మళ్ళీ అధికారంకి వస్తామని మీరు ఆగాగమని అధికారం మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారం మాదే, మేము ఉసుక మింగుతాం, భూములు మింగుతాం, మమ్మల్ని అంటోళ్ళు లేడు, మాకు ఎదురు లేదు, ఎవరికైనా కుక్కేసిన బయలేస్తాం, వాడు మాట్లాడి బాగుంటాడు అని మీరు ఆలోచన చేశారు. ప్రజలు అట్లా ఆలోచించలే. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇక్కడ కష్టజీవులకు, కన్నీరు పెడుతున్న అనాథలకు, గూడు లేని వాళ్ళకు నీడనిచ్చే పార్టీ, గూడు లేని వాళ్ళకు నీడనిచ్చే కాంగ్రెస్ పార్టీ, దిక్కు లేని వాళ్లకు తోడై ఉన్న కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చిన మీ ప్రభుత్వం దిక్కునే వాళ్ళని, దిక్కు లేని వాళ్ళని చేసింది. అందుకోసమనే మేము ఓడగొట్టి ప్రజలు ఇంకా మేము రాజ్యానికి వస్తామని రేవంత్ రెడ్డి గారిని దాడి చేసిందో తప్పకుండా దానికి ప్రతిఫలం ఉండదు. ఇవాళ ఒక కంపెనీ పెట్టాలంటే తప్పకుండా భూసేకరణ జరుగుతుంది. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వంలో కూడా అది సామరస్యత జరిగే విధానంలో మీరు పోయి రెచ్చగొట్టి అమాయకమైన జనాన్ని మందు దాపించి రెచ్చగొట్టి ఇవాళ లగచర్ల మీద కలెక్టర్ మీద దాడి చేయించింది. కనుక అమాయక జనాన్ని మీరు ఆగం చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడుతుంది. నిజంగా కావాలని కూడా చేస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇది తప్పదు. అందుకోసం కేటీఆర్ నువ్వు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఖబర్దార్.